ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అనంతపురం జిల్లా పాపంపేట భూములపై రాజకీయ వివాదం నడుస్తోంది. తోపుదుర్తి పరిటాల ఫ్యామిలీల మధ్య డైలాగ్ వార్ మరింత ముదురుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో ఒకసారిగా జిల్లా రాజకీయం వేడెక్కింది. తోపుదుర్తి కామెంట్స్ కు పరిటాల శ్రీరామ్ కౌంటర్ ఇవ్వడంతో కాంట్రవర్సీని మరింత పెంచింది. అసలు పాపంపేట భూముల విషయంలో ఏం జరిగింది? అనంతపురం జిల్లా పాపంపేట భూములపై రాజకీయ రగడ జరుగుతోంది. భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల వెనుక పరిటాల సునీత ఉన్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. పరిటాల సునీత ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా వసూళ్లు చేస్తుంటారన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. మరి ఈ రోజు కూడా విద్యారణ్య నగర్లో వీళ్ళు వసూలు చేసిన ఇళ్లకు రిజిస్ట్రేషన్ లేదు, చట్టబద్ధత లేదు. 296 ఎకరాలు ఈ ప్రాంతంలో దాదాపుగా 5-6 వేల ఇళ్ల నిర్మాణమైనటువంటి కాలనీలను ఏ విధంగా జీపీఏ చేస్తారు? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపణలకు పరిటాల శ్రీరామ్ కౌంటర్ ఇచ్చారు. ఇది 20 ఎకరాలకు సంబంధించిన ప్రైవేటు వివాదం అన్నారు. ఓ రాజకీయ నిరుద్యోగి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పాపంపేటలో ఒక్క ఇటుకను కూడా ఎవ్వరూ కదిలించలేరు అన్నారు. లేని భూ వివాదాన్ని రాజకీయ నిరుద్యోగి ప్రకాష్ రెడ్డి సృష్టించారని మండిపడ్డారు. కేవలం 20 ఎకరాల ఒక ప్రైవేట్ డిస్ప్యూట్ ఇది. ఆ డిస్ప్యూట్ కూడా కోర్టుకెక్కింది. దీన్ని పాపంపేటలో ఏదో పెద్దగా జరిగిపోతుంది అనే విషయాన్ని ఒక రాజకీయ నిరుద్యోగి ప్రకాష్ రెడ్డి కావచ్చు, చుట్టూ ఉన్న రాజకీయ నిరుద్యోగులను, ఈ చుట్టుపక్కల ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల పంచాయతీల్లో కానీ మండలంలో ఉన్న లీడర్లందరినీ తీసుకొని ఇక్కడ ఏదో జరుగుతుందనేది ప్రజల్లోకి తీసుకొని ఒక భయాందోళనని గురి చేసి అనంతపురం శివారును ఉన్న పాపంపేటలో దశాబ్దాల నుంచి ఇళ్ల స్థలాలు కొనుక్కుని రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వాళ్లు ఎందరో ఉన్నారు. ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. కానీ ఎన్నడూ రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖల నుంచి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి 70 ఏళ్ల తర్వాత ఆ భూములకు వారసుడిని అంటూ ఒకరొచ్చారు. 932 ఎకరాల విస్తీర్ణంలోని ఊరంతా తమ పూర్వీకులదేనని అంటున్నారాయన. ఆ భూమిలో కొంత మాత్రమే ఇతరులకు అమ్మారని, మిగిలిన భూమిపై హక్కు తమకే ఉందంటూ ఇద్దరి పేర్లతో జీపీఏ చేశారు. 42 సర్వే నంబర్లు వేసి ఖాళీ స్థలాల్లో బోర్డులు పాతించారు. దీంతో దశాబ్దాలుగా పాపంపేటలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వేల కుటుంబాలకు కంటి మీద కునుకు కరువైంది. మరోవైపు ఈ భూ వివాదం కారణంగా క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. రెవెన్యూ శాఖ తమ పరిధిలోనిది కాదంటూ తప్పించుకునే యత్నం చేస్తుంటే తమకు న్యాయం చేయాలని అధికారులు పట్టించుకోకుండా కోర్టులో తేల్చుకోవాలని చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.